పాలన చేస్తున్నటువంటి రాజు, అలాగనే ఆ రాజ్య ప్రజల యొక్క సమస్య చెప్పండి. రాజుగారు, రెండు ఆ రాజ్య పాలనలో ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్య. ఈ అధ్యాయం అంతట్లో అదే మనం చూస్తాం. ఇక్కడ రాజు ఎవరు అని మనము ఆలోచన చేస్తే సహోదరులు మనకి చదివి వినిపించారు. ఆ రాజు పేరు ఏం పేరంట? యెహోషాపాతు. ఇశ్రాయేలు రాజుల్లో లేక యోధా రాజుల్లో కొందరు మంచివారు ఉన్నారు, ఇశ్రాయేల్ రాజుల్లో కొందరు మంచివారు ఉన్నారు, కొందరు చెడ్డవారు ఉన్నారు. కానీ యోధా రాజులు అందరూ మంచివాళ్లే. అందులో యెహోషాపాతు ఒక ప్రత్యేకమైన రాజుగా మనము చూస్తూ ఉన్నాం. ఈయన దేవుని సహాయం కొరకు వేడుకున్నట్లుగా మనం ఇక్కడ రాయబడింది. ఇక్కడ 3 దేశాలు రాజులు లేకపోతే 3 దేశాల సైనికుల యొక్క ప్రజలు ఆయన మీద దండెత్తున్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మోయాబీలను, అమ్మోనీలను, మోయానీయులలో కొందరు అనే మాట రాయబడింది. అంటే 3 దేశాల యొక్క ప్రజలు ఒక్క దేశం మీద ఉన్నటువంటి రాజ్యం మీదకి దండెత్తొచ్చారు. ఈ రాజుకి ఏమీ తొయ్యక మేము శ్రమలో ఉన్నాము, బాధలో ఉన్నాము, శత్రు రాజు యొక్క చేతికి చిక్కడానికి సిద్ధంగా ఉన్నాము, కాబట్టి మమ్మల్ని కాపాడు, రక్షించు అని ఒక ప్రకటన చేశాడు. ఏమనంటే చూడండి, 3వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, అది మొదట ఏం చేస్తున్నాడంటే ఈయన శత్రువులకి భయపడి మొదట ఆయన తన ప్రజల్ని పిలిపించుకొని ఒక కార్యక్రమాన్ని పెట్టాడు. ఏ కార్యక్రమం అంటే అది ఉపవాస దినం. మనకి ఏదైనా శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ప్రక్కింటి వారికి, ఎదురింటి వారికి, పక్కింటి వారికి, ఎదురింటి వారికి మన బాధను తెలియచేసుకుంటే వాళ్ళు ఏమీ చేయలేరు. ఏం చేస్తారంటే, అలాగమ్మా మరి దేవుడే సాయం చేస్తాళ్ళే అంటారు. ఒకవేళ ప్రభుని ఎరిగిన వారంటే ప్రార్థన చేస్తామనేమో అంటారు. కానీ ఇక్కడ ఈరోజు తన ప్రజలందరినీ కూడా పోగేసి ఏమన్నాడంటే, మీరందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి అన్నాడు. దేని కొరకు తర్వాత మనం చూస్తాం. సరే చూడండి, 7వ వచనం. చాలండి, మేము ప్రార్థన చేస్తే నీవు రక్షిస్తావు, మేము ప్రార్థన చేస్తే నువ్వు సహాయం చేస్తావు అని మేము ఎరిగి నీ సన్నిధిలో ఏం చేస్తున్నాము? ప్రార్థన చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన ఎక్కడ ముగించబడిందో చూడండి, 12వ వచనంలో. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశానని మాట రాయబడింది అనమాట. చూసారా, వారికి శ్రమ కలిగినప్పుడు వారు ఏం చేశారు అనే మాట గుర్తుపెట్టుకుంటే, తనతో ఉన్న వారిని కూడా రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలను సిద్ధం చేసి వారందరూ ప్రార్థన ప్రారంభించారు. ఆ ప్రార్థన కూడా ఎలాంటిదంటే ఉపవాస ప్రార్థన. ఈ ప్రార్థన ముగింపులు ఏమన్నాడంటే, నీవు మాకు సహాయం చేస్తావు అని
మేము ఎరిగి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం అన్నాడు. మొదట మనం నమ్మిన దేవుడు శ్రమలో నుండి, శత్రువుల చేతిలో నుండి, బాధలో నుండి, ఇరుకులో నుండి, ఇబ్బందుల్లో నుండి, అనారోగ్యము నుండి, ఆపత్తుల్లో నుండి విడిపిస్తాడు అని ఈ రాజు ఎరిగిన వాడిగా ఉన్నాడు. అది మొదట మనం ఏం చేయాలి? ఆయన విడిపిస్తాడు అని ఎరిగి ఉండాలి. ఒక ఆవిడ ప్రార్థన చేస్తుందంట. ఏం ప్రార్థన చేస్తుందంటే, ఆమె ఎండు చేపలు వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఒక చిన్న గుడిసె ఉంది. ఆ గుడిసె ముందు ఒక పెద్ద కొండ ఉంది. ఆ కొండ వెలుతురు అంటే సూర్యకాంతి 11-12 అయితేనే కానీ ఆ కొండ దాటుకుని ఆ ఇంటి ముందు పడదనమాట ఎండ. ఆమె ప్రతిరోజు ఎండు చేపలు అమ్ముకోవటం కొరకు ఎండబెట్టుకుంటుంది. ఆమె చర్చికి వెళ్తుందట. పాస్టర్ గారు అన్నారంట, బైబిల్ ఉందన్నమాట, ఈ కొండను వెళ్ళి సముద్రంలో కలిసిపో అంటే కలిసిపోద్దమ్మా నీకు విశ్వాసం ఉంటేని అన్నాడు. ఈమెం చేసిందంటే ఒక రాత్రంతా ప్రార్థన చేస్తుందంట. ఏమని? కొండ తీసే దేవా, కొండను తీసే ప్రభు, ఆ కొండను తీసే అని ప్రార్థన చేస్తుంది. తెల్లవారిన తర్వాత కిటికీ తలుపు తెరిచి చూసిందంట. ఎక్కడ కొండ? అక్కడే ఉంది. ఏమంటుందంట, నేను అనుకుంటూనే ఉన్నాను, ప్రార్థన చేస్తే మాత్రం కొండ పోద్దేటి అని నేను అనుకుంటే ఉన్నాను అందంట. మీకు అర్థమైందండి? అంటే ప్రార్థన చేస్తుంది కానీ ఆ ప్రార్థన మీద ఆమెకి నమ్మకం, విశ్వాసము లేకపోవటం అన్నమాట. కానీ ఈ రాజు వారి మీదకి వచ్చేటువంటి శత్రు సైన్యాల నుండి దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడు, సంరక్షిస్తాడు అని విశ్వాసముతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మొదట మనము నమ్మిన దేవుడు ఆపదల నుండి, అనారోగ్యము నుండి కదండి, అనేక విపత్తుల నుండి విడిపిస్తాడు అని మొదట మనం నమ్మిన వారమై ఉండాలి. నమ్మిన తర్వాత ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఆ తర్వాత దేవుడు కార్యము చేస్తాడు. చూస్తారు ఇప్పుడు 17వ వచనం. చాలండి. మీకు ఒక 2 మాటలు అర్థం కావాలి. నేను 3వ మాటలోకి వెళ్ళబోతున్నాను. ఒకటి, వారికి ఆపద వచ్చింది, ఆ ఆపద నుండి దేవుడు విడిపిస్తాడు అని మొదట రాజు, తన ప్రజలు నమ్మారు. ఆ మాట గుర్తుపెట్టుకోండి. రెండవది, వారు ఉపవాసముని ప్రార్థన చేశారు. మూడవది, దేవుడు ఆ ఆపద నుండి, శత్రు సమూహము నుండి, ఆ శ్రమ నుండి దేవుడు వారిని విడిపించాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు చదివారు చూడండి 19వ వచనం. గొప్ప శబ్దముతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను స్తుతించిరి అన్నాడు. ఎప్పుడు చూస్తున్నారు వాళ్ళు? ఆపద కలిగినప్పుడు, తర్వాత ప్రార్థించినప్పుడు, దేవుడు వారికి సహాయం చేశాడనే రుజువు వాళ్ళకి అర్థమైనప్పుడు వారు ఏం చేస్తున్నారంటే దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు స్తుతిస్తున్నారు దేవుడిని అంటే, వారు ఆపద నుండి దేవుడు వారిని విడిపించాడు. శత్రువుల చేతి నుండి దేవుడు వారిని విడిపించాడు. వారికి ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి భయభీతు నుండి దేవుడు వారిని విడిపించాడు. అందుకు దేవుడికి వారు స్తోత్రములు చెల్లిస్తున్నారు. ఇంకొక మాట కూడా చూడండి ఇక్కడే 22
22వ వచనం. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా, చాలండి, పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా అనే మాట ఇక్కడ రాయబడింది. తరువాత చూడండి 26వ వచనం కూడా చదువుకుందాం. 26. 4వ దినమున వారు బెరాక లోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట గమనిస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అనే మాట చూస్తున్నాం. 21 కూడా చూడండి. 21వ వచనం. యెహోవాను స్తుతించిన గాయకులను ఏర్పరిచారు. యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుటకని మాట గమనిస్తారు. ఎన్నిసార్లు వారు దేవుని స్తుతించండి, స్తుతించండి, స్తుతించండి అని స్తుతిగానాలు పాడుతున్నారు. స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం యేసునాథుని మేలలు తలంచి స్తోత్రం లింతుమో, స్తోత్రం. దీవారాత్రములు కంటి పాపవలే కాశీ కంటి దయగల హస్తముతో బ్రోసి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోసి స్తోత్రం చెల్లింతుమో, స్తోత్రం. కాబట్టి వారు దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకు అంటే వారు ఆపద నుండి చెప్పండి విడిపిస్తాడు అని నమ్మారు. విడిపించే దేవునికి ప్రార్థన చేశారు. దేవుడు వారికి అభయం ఇచ్చి కాపాడాడు. కాబట్టి ఇందుకు దేవునికి ఏం చేస్తున్నారంటే స్తోత్రం 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 అనే మాటలు గమనిస్తూ ఉన్నాం. సీమోను గారు కూడా వివాహం చేయటం మాత్రమే కాదు, ఎన్నో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్నారు. దేవుడు మరి సహాయం చేశాడు అని ఈ కూడికను ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ 3 విషయాలు మరలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆపద కలిగింది, వారు ప్రార్థన చేశారు. 3 దేవుడు వారిని అభయమిచ్చి వారిని కాపాడాడు. 4వది వారు దేవుణ్ణి స్తుతిస్తున్నారు. దేవుడు మనం ఎప్పుడు స్తుతిస్తామంటే ఆపద నుంచి విమోచించబడినప్పుడు దేవుని మనం ఏం చేస్తాము? స్తుతిస్తాం. స్తుతించుడు అనేది దేవునికి ఇష్టమైన కార్యమని దైవ గ్రంథంలో రాయబడింది. చదవండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. 16వ వచనం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం, లేక దేవునికి ఇష్టం. ఏది దేవునికి ఇష్టం? ఏమో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే ఆయనకి ఇష్టమైంది. ఎందుకు చెల్లిస్తున్నాం మనము? ఎందుకు స్తుతిస్తున్నాం మనము అని అంటే చూడండి, ఇక్కడ 107వ కీర్తనకి రండి. 107వ కీర్తన. ఈ కీర్తన అంతా కూడా చాలా అమూల్యమైన కీర్తన. మొదటి వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఎలాంటి వాడంట? దయాళుడు,
ఆయన దయాళుడు గనుక ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అని మాట వ్రాయబడింది. 8వ వచనం కూడా చూడండి. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు కార్యమును బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక అన్నాడు. మాత్రమే కాదు, 15వ చరణం కూడా చూడండి. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములు బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు. ఎన్నిసార్లు ఉంది చూసారా? ఈ కీర్తన అంతా కూడా కృతజ్ఞత స్తుతులు అనే మాట మీద నింపబడింది. అయితే వీళ్ళని ఎందుకు స్తుతిస్తున్నారో తెలుసా వాళ్ళు? ఇప్పుడు చదవండి 6వ చరణం. అది కష్టకాలంలో ఏం చేశారంట? యెహోవాకు మొర్ర పెట్టారు. ఆపత్తుల నుండి వారిని దేవుడు విడిపించాడు కాబట్టి దేవుని స్తుతిస్తున్నారు. మొర్ర పెడితే దేవుడు ఏం చేసేవాడు చెప్పండి? విడిపించేవాడు. ఆలకిస్తాడు, విడిపిస్తాడు. కష్టం వచ్చిందని మూల కూర్చుని ఏడుస్తూ ఉంటే దానికి ఫలితం అనేది ఏది ఉండదు. ప్రభు సన్నిధిలో మనం చేసే ప్రార్థన మన జీవితాలకి, మన కుటుంబ వ్యవస్థకు, మన అనారోగ్యాలకి, మనకున్నటువంటి సమస్తానికి కూడా జవాబు ఎవరంటే దేవుడైన ప్రభువే. ఈ రాత్రి దేవుని వాక్యం మనం చదువుకుంటున్నాం. ఒకటి, వారు ఆపత్తులో ఉన్నారు. ఆపదలను విడిపించేవాడు దేవుడని ఎరిగి ఉన్నారు. వారు ఉపవాస ప్రార్థన చేశారు, దేవునికి జవాబును పొందారు. ఇందుకు దేవుణ్ణి చెప్పండి స్తుతిస్తున్నారు. 20వ అధ్యాయంలో దినవృత్తాంతాలకు రండి. 8వ వచనం. ఆలకించి మమ్మల్ని రక్షించదు అని అనుకొని ఇచ్చటాన్ని ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి అనే మాట రాయబడిందండి. నేను ఇలా చెప్పబోతున్నాను. దేవుడు శ్రమలో ఉన్నప్పుడు మేలు చేశాడు, దానికి వారు స్తుతులు చెల్లిస్తున్నారు. అవన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే శత్రువుల చేతి నుండి దేవుడు వారిని మాట చెప్పండి రక్షించాడు. చెప్పండి, శత్రువుల చేతి నుండి దేవుడు వారిని రక్షించాడు. అలా అయితే ఈయన ఎలాంటి వాడు అని మనం గమనిస్తే చెప్పండి, రక్షించే దేవుడు. అది ఇది రక్షణ కృపకాలం, ప్రభు రాకడకిది సమయం. ఇది రక్షణ కృపకాలం, ప్రభు రాకడకిది సమయం. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకోనివిక. ఇక ఆలస్యం లేదిక, మనసు మార్చుకోనివిక. ఇది రక్షణ కృపకాలం, ప్రభు రాకడ. ఒక మాట చెప్పండి, ఈయన రక్షించేవాడు అని వారు నమ్మి ఉన్నారు, ఎరిగి ఉన్నారు. 17వ వచనం కూడా చూడండి. 17వ వచనం. యూదా వారలారా, యెరూషలేము వారలారా, యెహోవా దయచేయు రక్షణ. దేవుడు ఏం చేసేవాడంట చెప్పండి, ఏం చేసేవాడు? ఈ 2 వచనాల్లో మాట రాయబడింది ఏంటంటే రక్షించేవాడు, రక్షించేవాడు, రక్షించేవాడు. అమ్మా, దేవుడు ఏం చేసేవాడు? రక్షించేవాడు. రక్షణ ఎవరికి అవసరం? శిక్షలో ఉన్నవారికి,
చూడండి, ఒక అతను గోతులో పడిపోయాడు, లేవలేకపోతున్నాడు, బయటికి రాలేకపోతున్నాడు. ఇప్పుడు అతనికి ఎవరు అవసరమో తెలుసా? మంచి బిర్యానీ తీసుకెళ్ళి ఆ, బాబు తిను అంటే గోతులో ఉన్నవాడికి బిర్యానీ అవసరం లేదు. అప్పుడు ఒక మంచి షూట్ కుట్టించి ఆ, ఇదిగోరా బాబు ఇది వేసుకో అంటే అతనికి షూట్తో పని అక్కడ లేదు. అతనికి అవసరమైంది ఏంటంటే ఆ గుంటలో నుండి, ఆ గోతులో నుండి, ఆ ప్రమాదంలో నుండి రక్షించే వాళ్ళు అవసరం. కనుక శిక్షలో ఉన్న వారికి కదా, ఒక ఇల్లు తగులుబడిపోతా ఉంది, ఇంటిలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ, ఎరవా బిర్యానీ తేనా షాప్కి వెళ్ళంటే అతనికి అది అవసరం లేదు. ఎవరు అవసరం? ఆ అగ్ని ప్రమాదములో నుండి విడిపించేవారు అతనికి అవసరం. వాళ్ళని రక్షకులు అన్నారు. కనుక దేవుడు రక్షించేవాడు. ఎవరిని రక్షిస్తాడంటే శిక్షలో ఉన్నవారిని ఆయన రక్షించేవాడు అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మానవులందరూ ఎక్కడున్నారు అంటే పాపము చేసి శిక్షకు పాత్రులై ఉన్నారు. చూద్దామా రోమపత్రిక 3వ అధ్యాయము. రోమపత్రిక 3వ అధ్యాయము. 3వ అధ్యాయము మనము 19వ వచనం చదువుకుందాం. ప్రతి నోరు మూయబడినట్లును సర్వలోకము దేవుని శిక్షకు, అది సర్వలోకము దేనికి సిద్ధంగా ఉందంట? దేవుని శిక్షకు సిద్ధంగా ఉంది అన్నాడు, పాత్రమగుచున్నది. అలా అయితే ఆనాడు వారే కాదు, ఈనాడు మనమే కాదు, సర్వలోకంలో ప్రజలు దేనికి సిద్ధంగా ఉన్నారంటే శిక్షకు సిద్ధంగా ఉన్నారు. ఈ శిక్ష ఎక్కడికి నడిపిస్తుంది మనల్ని అంటే పాపమును బట్టి వచ్చే నరకము అనే అగ్నిగుండానికి నడిపిస్తూ ఉంది. పాపనికి వచ్చే శిక్ష చెప్పండి, ఆరని అగ్ని. రోమపత్రిక 6:23 చూడండి. పాపం వల్ల వచ్చే జీతము అది అగ్ని గంధకంతో మండు గుండమును మనం గమనించాలి. కనుక మానవుడు తన పాపానికి వచ్చే శిక్ష ఆరని అగ్ని, తీరని బాధ, యుగయుగాలు తరతరాలు సావు లేని శాంతి లేని స్థలానికి వెళ్ళిపోతున్నాడు. అలాంటి వారిని చెప్పండి రక్షించడానికి పరలోకములో ఉన్నవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ భూలోకానికి దిగి వచ్చాడు. తిమోతి మొదటి పత్రిక 1:15 కదా. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని వ్రాయబడింది. ఈ లోకానికి వచ్చాడు అంటే ఏ లోకాన్ని నుంచి వచ్చాడు? పరలోకాన్ని నుంచి వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పాపులను రక్షించడానికి. మత్తయి సువార్త 1:21 కదండి, 1:21. మత్తయి సువార్త 1:21. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పండగలు చేసుకోమని కాదు, పాపులైన వారిని రక్షించడానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే పాపులు ఎవరో మనం గమనించాం. మరి రక్షించాలంటే ఏం చేయాలి? పాపాన్ని తీసివేయాలి. మరి పాపం ఎట్లా పోతుంది? మనం బాగా ఎరిగిన వచనాలు కదండి. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగనేరదు. సర్వమానవుల పాప పరిహారం కొరకై కలువరి శిలువలో యేసుక్రీస్తు రక్తాన్ని చిందించాడు, ప్రాణాన్ని బలిగా సమర్పించాడు. యేసుక్రీస్తునందు విశ్వాసము తెచ్చే చాలు పాపానికి ఏమంటుందట? పరిహారం కలుగుతుంది, ఆత్మకు శాంతి దొరుకుతుంది. ఆయన
రక్షించేవాడు అనే మాట మనం గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ యెహోషాపాతును తన రాజ్యవాసులను శత్రువు చేతిలో నుండి రక్షించాడు కదండి. మనల్ని పాపము నుండి రక్షిస్తాడు, పరిశుద్ధులుగా చేస్తాడు. చదవండి, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకున్న ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములు ఏం చేస్తాడట? క్షమిస్తాడు. సమస్త దుర్నీతి నుండి మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. చూశారా? పరిశుద్ధులుగా చేసే శక్తి యేసు రక్తములో ఉంది. కనుక యేసుక్రీస్తు ఏం చేసేవాడు అంటే చెప్పండి, రక్షించేవాడు. అలాగే రక్షించినటువంటి దేవునికి వీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. మాత్రమే కాదు, దేవుడు ఇంకేం చేయవాడో 2-3 మాటలు త్వరగా చదువు నేను ముగిసిపోజేస్తాను. చూడండి, ఒకటి రక్షించేవాడు, ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తాడు? రక్షించేవాడు. రెండవదిగా 20వ అధ్యాయంలో చూడండి, 3 నుంచి చదువుకుందాం. యెహోవా వలన సహాయమును వేడుకొనుటంటే అర్థం ఏంటంటే దేవుడు ఏం చేసేవాడు? అది తేటగా ఎరిగినటువంటి రాజు, తేటగా ఎరిగినటువంటి ప్రజలు వారందరూ గ్రహించిన విషయం ఏంటంటే దేవుడు సహాయం చేసేవాడు అని వారు గ్రహించారు. దేవుడు రక్షించడం మాత్రమే కాదు, నీ ప్రతి విషయంలో కూడా నీకేం చేస్తాడు? అమ్మా, సహాయం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు. చాలామందికి ఒక పేరు ఉంటుంది. ఏం పేరు చెప్పండి? దేవ సహాయం. దేవ సహాయం. ఆమె అంటున్నారా? ఏ సహాయము? దేవుడే సహాయము చెయ్యవాడు అని. కనుక వీరు గ్రహించారు, దేవుడైన యెహోవా మాకేం చేస్తాడు చెప్పండి? సహాయం చేసేవాడని గ్రహించారు. పిల్లారా, దావీదు అంటాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా యొద్ద నుండియే నాకు సహాయము కలుగును అన్నాడు. కనుక దేవుడు సహాయం చేసేవాడు అని మనం గుర్తెరగాలి. రెండవ మాట. మూడవదిగా దేవుడు ఏం చేసేవాడు అని వారు గుర్తెరిగి ఉన్నారంటే 30వ వచనం చూడండి. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మది కలుగు చేశాడండి. దేవుడు ఇంకేం చేస్తాడు? దేవుని సహాయము. అమ్మ మాట్లాడుతున్నారా? దేవుడు ఏం చేస్తాడని వారు ఎరిగారంటే, ఒకటి రక్షించే దేవుడు, సహాయం చేసే దేవుడు, నెమ్మది కలిగించే దేవుడు. మానవుడికి ఇప్పుడు ఏమీ లేదు, అన్నీ ఉన్నాయి, కానీ ఏమి లేదు చెప్పండి? నెమ్మది లేదు. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక భయము, ఏదో ఒక హృదయములో వేదన. ఇప్పుడు ఆయన రాకపోతే ఆ మాట నాకు రాదు. కనుక ఇలాంటి వారికి దేవుడు ఏం చేసేవాడంటే నెమ్మది కలుగు చేసేవాడు. ఆదికాండంలో ఒక మాట చూడండి, 8వ అధ్యాయంలో. ఆదికాండం 8వ అధ్యాయము. సారీ, 5వ అధ్యాయం చూడండి, 28వ వచనం చదువుకుందాం.
లెమెకు 182 బ్రతికి ఉమ్. ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకి నెమ్మది కలుగు చేసిననుకొని ఏం చేసేవాడంట? నెమ్మది కలుగు చేసేవాడు. నోహాకు పేరు యొక్క అర్థం ఏంటంటే నెమ్మది అని అర్థం. దేవుడు ఏం కలుగు చేస్తాడంటే శత్రువుల చేతులను విడిపించి మనకి నెమ్మది, శాంతి, సమాధానము దేవుడు కలుగు చేస్తాడు అన్నాడు. ఇంకేం చేస్తాడు అక్కడే ఆ అధ్యాయంలో మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథం 20వ అధ్యాయము 20వ అధ్యాయము 20వ అధ్యాయంలో మరొక మాట చదువుకుందాం. 27వ వచనం చూడండి. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయం అనుగ్రహించి వారి సంతోషపరిచెను. ఈ మాట కూడా గమనించండి. 1 రక్షించే దేవుడు, 2 సహాయం చేసే దేవుడు, 3 నెమ్మది కలిగించే దేవుడు, 4వది సంతోషం కలిగించే దేవుడు. అమ్మా, దేవుడు ఏం కలిగిస్తాడు? సంతోషం. సంతోషం ఎక్కడ ఉందని సమాధానమెచ్చట నాకు దొరికేనని. పండి, అందరికి వచ్చింది ఇది. సమాధానమెచ్చట నాకు దొరికేనని బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను. చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరా, నా చింతలన్నీ తీరేనయ్యా. కాబట్టి దేవుడు ఏం కలుగు చేసేవాడు? 4వ మాటలో చూస్తున్నాము, ఆయన సంతోషమును కలుగు చేసేవాడు. ఈ భూమి మీద సంతోషము ధనాన్ని బట్టి, ధాన్యాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, బంగారాన్ని బట్టి కలుగుదు. కానీ దేవుడు మన హృదయంలో సంతోషాన్ని కలుగు చేసేవాడు. అయితే యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఎలాంటి సంతోషమో తెలుసండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1:8 కదా, 1:8 కదా. ఏమంటాడు? చదవండి సహాయం. చెప్పనా సఖ్యమును, కన్నులారా చూడకే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. ఏ సఖ్యమంట? చెప్పనా సఖ్యమును, మహిమాయుక్తం ఆయన సంతోషము అన్నాడు. కనుక ప్రియులారా, చెప్పనా సఖ్యం మహిమాయుక్తమైన సంతోషము యేసుక్రీస్తు ద్వారా మనకు కలుగుతుంది. ఎన్ని మాటలు చూసాను చెప్పండి. 1 ఆయన రక్షించేవాడు, 2 ఆయన సహాయం చేసేవాడు, 3వది ఆయన నెమ్మది కలుగు చేసేవాడు, 4వది ఆయన సంతోషాన్ని మన హృదయాల్లో చెప్పండి నింపగలిగిన శక్తిమంతుడు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 29వ వచనం చూడండి. ఎవరికి వచ్చింది? ఇక్కడ ఒక వచనం చూడండి. ఇక్కడ 20వ అధ్యాయంలో 20వ అధ్యాయం మొదటి నుంచి ఒక మాట ఉంటుందండి. అది సేమ్ మాట. మీ దొరికితే చూడండి. 3వ వచనం.
అందుకు యెహోషాపాతు భయపడి అన్నాడు. మొదట ఎవరు భయపడ్డారు? యెహోషాపాతే భయపడ్డాడు. ఇప్పుడు దేవుడు సహాయం చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరంటే చుట్టుపక్కలటువంటి వాళ్ళంటే దేశాలు వాళ్ళు ఆ, ఆ, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు వాళ్ళు యెహోషాపాతు నమ్మిన దేవునికి వారంతా ఏం చేస్తున్నారు? ఇప్పుడు భయపడిపోతున్నారు. అయితే దేవుడు మన పక్షంగా ఉండి మన శత్రువులకు చెప్పండి ఇప్పుడు భయాన్ని కలిగిస్తాడు. మీకు అర్థమైందా? వాళ్ళ జోలికి వెళ్ళకూడదురా, ఎందుకంటే వారి పక్షంగా ఉన్నారు, దేవుడున్నాడు అని. మన పక్షంగా ఉన్నటువంటి దేవుడు అన్యజనులకి మన నుండి ఆయన చేసే కార్యాల ద్వారా మనల్ని బట్టి ఆయన చేసే కార్యాలను బట్టి అన్యజనులకు మనల్ని చూడగానే చెప్పండి భయాన్ని కలిగిస్తాడు. ఎన్ని మాటలు విన్నాం? చెప్పండి. 1, 2 సహాయం చేసేవాడు, 3వది నెమ్మది కలిగించేవాడు, 4వది సంతోషం ఇచ్చేవాడు, 5వది మన పక్షంగా ఉండి ఆయన చేసిన కార్యాలను బట్టి మన ద్వారా అన్యజనులకు భయాన్ని కలుగు చేసేవాడు. ఇంత గొప్ప దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇంత సర్వాధికారి అయిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? ఇంత మహోన్నతమైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే ఈయన నమ్మిన మనము ఎంతో ధన్యులమని చెప్పి ప్రభుని స్తుతించబద్దులమై ఉన్నాము. ఈ రాత్రి నేను ఈ మాటలు ముగించబోతా ఉన్నాను. యెహోషాపాతు ఒక రాజ్యానికి అధినేతగా ఉన్నవాడు ఎవరి మీద ఆధారపడ్డాడు? మరి మనము ఏమన్నా రాజ్యాలు ఉన్నాయంటారు మనకి? రాజ్యాలు లేవు, రాజులు కాదు, మనకి సైన్యం లేరు, కేవలం మన ఒట్టివారు మాత్రమే. మనమెంత దేవుని మీద ఆధారపడాలో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు తన వాక్యాన్ని మన హృదయాల్లో ముద్రించునుగాక. ఆమేన్.